దేశాన్ని దోచేద్దాం, విదేశాల్లో చిల్ అవుదాం. విజయ్ మాల్యా, లలిత మోడీ పార్టీ టైం. ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్, ఇప్పటికే 15 మంది మృతి. ఈ అంశాలపై ఈరోజు మనతో చర్చించడానికి మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే సార్. నమస్తే రాజు గారు. ఐడిపిఎల్ భూ రాబందులు ఎవరు? A2A హోమ్ల్యాండ్ కూల్చక తప్పదా? A2A హోమ్ల్యాండ్స్ కంటే అసలు ఐడిపిఎల్లో ఉన్నటువంటి 891 ఎకరాల్లో 200 ఎకరాలను ఆక్రమించిన భూరాబందులు ఎవరు? రియల్ మాఫియా ఎవరు? వాళ్ళకు సహకరించినది ఎవరు? వాళ్ళ వెనక ఉన్నటువంటిది ఎవరు? వాళ్ళ వెనక ఉండి కథ నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు? ఇందులో ఈ 150 నుంచి 200 ఎకరాలు ఆక్రమించినటువంటి దాంట్లో ఎవరి పాత్ర ఎంత, ఎవరి భాగస్వామ్యం ఎంత? ఈ మొత్తం 200 ఎకరాల విలువ 10,000 కోట్లు. ఆ 10,000 కోట్ల రూపాయల ఆస్తిని ఎవరు ఎలా పంచుకుంటున్నారు? దీంట్లో ఎవరెవరి భాగస్వామ్యం ఎంతెంత ఉంది? రాజకీయ నాయకుల భాగస్వామ్యం ఎంత? రియల్ మాఫియా భాగస్వామ్యం ఎంత? మధ్యలో అధికారుల భాగస్వామ్యం ఎంత? ఈ ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నటువంటి ఈ డెవలపర్స్ భాగస్వామ్యం ఎంత? ఈ మొత్తం మాఫియా వెనక ఉండి నడిపిస్తున్నటువంటిది ఎవరు? ఇది తేలాలి. ఈరోజు మహా న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఈరోజు ఐడిపిఎల్ భూముల దగ్గర డిబేట్ నిర్వహిస్తే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి కాలనీని కాపాడుకోవాలి, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా మమ్మల్ని కూడా బెదిరించి తీసేయాలనుకుంటున్నారు, అది కాపాడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఐడిపిఎల్ భూములని ఆక్రమించారో, ఎవరైతే ఐడిపిఎల్ భూములని దోచుకున్నారో ఆ రియల్ మాఫియాని తరిమి కొట్టి ప్రభుత్వ ఆస్తులని కాపాడాలి అనేటువంటి డిమాండ్ని వాళ్ళందరూ కూడా కోరటం జరిగింది. నెంబర్ 3, అదేవిధంగా రేపు ఉదయం A2A ల్యాండ్స్కి సంబంధించి A2A హోమ్ ల్యాండ్స్కి సంబంధించి ఆనందరావు అక్రమాలు, ఆనందరావు దోపిడీ, ఆనందరావు నిర్మాణాలకు సంబంధించినటువంటి గ్రౌండ్కు వెళ్ళి అక్కడ 10 గంటలకి నిరసన ప్రదర్శన చేయాలి. వాళ్ళు ఎవరైతే ఆ నిర్మాణాలు చేస్తున్నారో వాటిని అడ్డుకోవాలనేటువంటి విధానంతో వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయటం జరిగింది. 4th పాయింట్, ఐడిపిఎల్కి సంబంధించి మరొక వైపు ఉన్నటువంటి ఏదైతే 450 ఎకరాలు ఉందో అక్కడ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మా దగ్గరకు వచ్చి మా బాధను కూడా వినండి, మా సమస్యలు కూడా ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళమని వాళ్ళు కోరారు. కాబట్టి సాటర్డే ఈవినింగ్ 5 o'clock అక్కడ డిబేట్ నిర్వహించడానికి కూడా మహా న్యూస్ సిద్ధమైంది. మరి ఈ 5 అంశాలు ఇప్పుడు ప్రధానమైన చర్చనీయాంశం. సరే, అసలు ఐడిపిఎల్కి సంబంధించినంత వరకు ఈ మొత్తం ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ 1963లో ఆ రోజు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు వీటన్నిటిని కూడా నిర్వహించి ముందుకు తీసుకెళ్లారు. మరి దీని తర్వాత ఇందుట్లో 2003 తర్వాత ఈ కంపెనీ మూతబడిన దగ్గర నుంచి కొన్ని ప్రణాళికలు మొదలైనవి. కొంతమంది ఒక మాఫియా ఒక చిన్నగా తయారై ఇందుట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దీన్ని కాజేసేటువంటి ప్రయత్నాలు అయినాయి. దీనిపైన ఐడిపిఎల్ వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, కేసులు వేశారు. దీంట్లో ఎవరికీ లేదు, ఇది పూర్తిగా ఐడిపిఎల్ ఆస్తి అని చెప్పని న్యాయస్థానం చెప్పినప్పటికీ చిన్నగా దాంట్లో రకరకాలుగా, అంటే ప్రధానంగా 2014 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా దీన్ని కొంత ఆక్రమించాలని ప్రయత్నం చేస్తే ఆయన దాన్ని అడ్డుకోవటం, అక్కడ ఉన్నటువంటి కార్మికులకి జీవో నెంబర్ 166 అని ఇచ్చి పనిచేసినటువంటి కార్మికులకి 40 గజాలకు డబ్బులు కడితే 60 గజాలు ఫ్రీగా 100 గజాలు ఇవ్వాలని నిర్ణయం చేయటం. తర్వాత ఎవరైతే కేసీఆర్ గారి గవర్నమెంట్లో జీవో నెంబర్ 56 అనుకుంటా అది తీసుకొచ్చిన తర్వాత దీనికి చిన్నగా మార్పులు చేర్పులు జరిగి 2014 నుంచి 2019-20 వరకు ఈ అక్రమాల భాగోతం జరిగింది. సుమారుగా 200 ఎకరాలని దోపిడీ చేశారు. 200 ఎకరాల విలువ 10,000 కోట్ల రూపాయల భూమిని దోచుకున్నారు. దాంట్లో అక్రమ నిర్మాణాలు, అక్రమ అనుమతులతో ఇప్పుడు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు.
మన ఎగ్జాంపుల్ నిన్న చెప్పినటువంటి A2A హోమ్ ల్యాండ్స్ అనేది IDPL ప్రహరీ గోడ లోపలికి పోయి కట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? మరి ఆ A2A హోమ్ ల్యాండ్స్కు సంబంధించినటువంటి ఆనందరావు కడుతున్నటువంటి ఆ నిర్మాణాలకు సంబంధించినంత వరకు ఎవరైతే ఇప్పటి వరకు దాంట్లో 18 ఎకరాల్లో ఆయన నిర్మాణం చేస్తున్నాడు, 2000 ప్లాట్స్ని ఆయన దాంట్లో కడుతున్నారు, 2,75,00,000 3 BHK పెట్టారు. మరి ఆల్మోస్ట్ 5,500 కోట్ల రూపాయల ప్రాపర్టీ వర్త్ ఆయన అమ్మేటువంటిది. ఇప్పటికి 70% పైన ఆయన అమ్మారని చెప్తున్నారు. అంటే సుమారుగా 4,000 కోట్ల రూపాయలకు పైన ఇప్పటికీ అమ్మకాలు జరిగి ఆయన దగ్గరికి డబ్బులు వచ్చేసినాయి. ఇప్పుడు ఇది IDPL ల్యాండ్ అనేటువంటిది ఆల్మోస్ట్ క్లియర్గా రికార్డ్స్ ప్రకారంగా చెప్తున్నారు. ఎవరైతే స్థానికులు తెలియజేస్తున్నారు ఈ భూమికి సంబంధించి కోర్టులో కూడా IDPL ల్యాండ్ అనేటువంటిది స్పష్టంగా రికార్డ్ అయ్యి ఉంది. మరి ఇప్పుడు రేపు IDPL ల్యాండ్ అనేటువంటిది ఇది చెప్పిన తర్వాత మరి ఆ 2,000 ప్లాట్లు ఎవరైతే కట్టినటువంటి ప్లాట్స్ని ఏం చేస్తారు? కూలగొట్టేయక తప్పదా? మరి కూలగొట్టేస్తే ఎవరైతే 4,000 కోట్ల రూపాయలు కట్టినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారి పరిస్థితి ఏమిటి, వారి భవిష్యత్తు ఏమిటి? ఆనందరావుదే ఉంది, దాన్ని తప్పించుకొని వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకమైంది. దీనికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దానిపైన ఈ భూ బకాసురులు, భూ రియల్ మాఫియా సృష్టిస్తున్నటువంటి వీటిపైన ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పష్టంగా విజిలెన్స్ ఆదేశించారు, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ విచారణ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో అసలు గ్రౌండ్లో ఈ మాఫియా చేస్తున్నటువంటి ఆగడాలని, అరాచకాలని ప్రజల ముందు విత్ ఎవిడెన్స్ తోటి పెట్టేటువంటి ప్రక్రియ చేపడుతున్నాం. అసలు ఎవరు ఈ మున్సిఫ్, ఎవరైతే దీనికి సంబంధించి ల్యాండ్స్కి సంబంధించిన దాంట్లో మున్సిఫ్ ఎవరు? అట్లాగే అసలు ఇప్పుడు ATA హోమ్స్ ఆనందరావు ఒకవైపు అయితే రాఘవ కన్స్ట్రక్షన్స్, అసలు రాఘవ ఇండస్ట్రీ అది ఎవరిది? వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు? వాళ్ళ పాత్ర ఏంటి? అదేవిధంగా దీంట్లో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళెవరు? వీళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలేంటి? ఈ ల్యాండ్ని ఒకరు తీసుకొని ఇంకొకరు డెవలప్మెంట్ ఇచ్చి ఇంకొకరు డెవలప్మెంట్ తోటి ఎలా వచ్చారు? దీంట్లో ఉన్నటువంటి కర్త కర్మ క్రియ ఎవరెవరు? ఇంత పెద్ద దోపిడీ జరుగుతూ ఉంటే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒక్కరికి కూడా, ఒక్క పార్టీ కూడా దీనిపైన పోరాటం దిశగా ఎందుకు అడుగులు వేయలేదు? ఎందుకు అడుగులు వేయటానికి భయపడుతున్నారా? అసలు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మరి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీనిపైన చాలా వేగంగా దీనిపైన అడుగులు వేయాల్సిన, పోరాడాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది, ఎందుకు మౌనంగా ఉంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నెంబర్ 1 పాయింట్, భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు సీనియర్ లీడర్ అయినటువంటి లక్ష్మణ్ గారు దీనిపైన పార్లమెంట్లో మాట్లాడారు. IDPLకి సంబంధించి 200 ఎకరాలు ఒక రియల్ మాఫియా GPA అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు, కాబట్టి ఆ దోపిడీని ఆపండి, ఆ దోపిడీ నుంచి ఆ IDPL భూములను కాపాడన లక్ష్మణ్ గారు పార్లమెంటు సాక్షిగా 2023వ సంవత్సరంలో దీని గురించి మాట్లాడారు. ఇది పార్లమెంట్లో ఆయన మాట్లాడినటువంటి బయట. తర్వాత బీజేపీ నేతలు తమిళసై గారిని కలిసి దీనికి ముందనుకుంటా కలిసి వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి లక్ష్మణ్ గారు మరి బీజేపీ నేతలు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు IDPLలో 200 ఎకరాలు దోచుకున్నటువంటి భూ మాఫియా గురించి లేకపోతే రియల్ మాఫియా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? లక్ష్మణ్ గారు ఎందుకు పోరాటం చేయట్లేదు? కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎందుకు మౌనం దాల్చారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు పోరాటం చేయట్లేదు? అంటే తెలంగాణలో నగరం నడిబొడ్డున జరుగుతున్నటువంటి భూ దోపిడీ పైన, భూ మాఫియా పైన మౌనం దేనికి, మౌనం ఎందుకు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి బండి సంజయ్ గారు ప్రతి అంశానికి, ప్రతి పోరాటానికి నేను అని చెప్పని ముందుండేటువంటి బండి సంజయ్ గారి పోరాటం ఎక్కడా, ఏమైపోయింది? అలాగే అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారు ఆయన ఏమైపోయారు? మరి ఇంత పొలిటికల్గా ఒక అంశంలో ప్రజల కోసం పోరాడాల్సినటువంటి అంశంలో రామచంద్రరావు గారికి ఒక పెద్ద అడ్వాంటేజ్ అక్కడ కనపడుతూ ఉంటే, 1000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది కనపడుతూ ఉంటే, రియల్ మాఫియా చేసినటువంటి భూదందాలు ఆడ కనపడుతూ ఉంటే, IDPL కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల IDPL భూములు లోపలికి వెళ్ళి
అంతంత పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినటువంటి కళ్ళకి కనపడుతూ ఉంటే మరి మౌనం ఎందుకు? దేనికోసం ఈ మౌనం? ఎవరి కోసం ఈ మౌనం? ఎందుకోసం ఈ మౌనం అన్నటువంటిది ప్రజలకి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. సరే, కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతున్నాయి. వాళ్ళు అప్పటి నుంచి కూడా అక్కడ ప్రజాస్వామ్య హక్కుల కోసం వాళ్ళు పోరాటం వాళ్ళు మొదలు పెడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. సరే, ఇది ఒక అంశం. అంటే ఇది బీజేపీకి సంబంధించినటువంటి సబ్జెక్టు. ఇక కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 19 వరకు జరిగిందన్నప్పుడు